హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా కాంపిటేటివ్ తెలుగు. ఈరోజు మనం డిఎస్సిలో అడగబోయే కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ సమ్ 1, 2, 4, 6, 9 అనే 5 అంకెలను ఉపయోగిస్తూ వాడిన అంకెను మరలా వాడకుండా రాయగల 3 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడిగారు. అంటే మనకి ఇచ్చిన అంకెలు ఎన్ని అంటే 5. 1, 2, 4, 6, 9 అనే 5 అంకెలు ఇచ్చారు. ఈ 5 అంకెలను మనం ఉపయోగిస్తూ అంకెను మరలా వాడకుండా 3 అంకెల సంఖ్యలను ఎన్ని రాయగలం అని ఇచ్చారు. దీనికి ఇచ్చిన అంకెలని ఎన్నో 5 అని తీసుకోవాలి. అలాగే 3 అంకెల సంఖ్య 3 అని తీసుకోండి. దీనికి ఫార్ములా ఏంటంటే NPR. NPR అంటే ఇక్కడ NPR అంటే 5P3 ఎలా రాయాలంటే 5 × 5 నుంచి 3 వరకు ప్రొడక్ట్ రాయాలన్నమాట. 5 × 4 × 3, 5 4 జా 20, 23 జా 60. సో మనం 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలమంటే 60 అన్నమాట. సో మన ఆన్సర్ 60. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. జతపరచుము. ప్రతి సహజ సంఖ్యకు గల అపక్రమ కారణాంకాల సంఖ్య. అలాగే సెకండ్ వన్, సహజ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సహజ సంఖ్యకు రెట్టింపు అయితే ఆ సహజ సంఖ్య ఏమిటి? 3, ఫెర్మా సిద్ధాంతం ప్రకారం అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది? 4, ఏవైనా 2 సహజ సంఖ్యలకు ఒకటి తప్ప వేరే ఇతర ఉమ్మడి కారణాంకాలు లేకపోతే ఆ సంఖ్యలను ఏమంటారు? ఇలాగ లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ రైట్ సైడ్ ఏంటంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు, 5, 2, పరిపూర్ణ సంఖ్యలు లేదా శుద్ధ సంఖ్యలు, స్నేహ సంఖ్యలు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చూడండి. ప్రతి సహజ సంఖ్యకు గల అపక్రమ కారణాంకాల సంఖ్య 2. ఆన్సర్ ఏంటంటే 2. ఎందుకంటే 1 మరియు ఆ నెంబర్కి ఉండే కారణాంకాలు సేమ్ అదే నెంబర్. సహజ సంఖ్యకు అపక్రమ కారణాంకాలు అంటే ఇప్పుడు 2 ఉందని 3 ఉందనుకోండి, దానికి 1 టేబుల్ మరియు 3 టేబుల్. సో 3, ఈ 2 మాత్రమే కారణాంకాలు అవుతాయి కాబట్టి వీటిని అపక్రమ కారణాంకాలు అంటారు. సో 7 అంటే 1, 7 మాత్రమే అవుతాయి. అలాగే అపక్రమ కారణాంకాలు అంటే ఏ సహజ సంఖ్యకైనా సరే 2 ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. సహజ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సహజ సంఖ్యకు రెట్టింపు అయితే ఆ సహజ సంఖ్యలను ఏమంటారు? వాటిని పరిపూర్ణ సంఖ్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకోండి. 6 యొక్క కారణాంకాలు ఏంటంటే 1, 2, ఇంకా 3, ఇంకా 6. ఇప్పుడు ఈ కారణాంకాలని మొత్తం చేయండి. యాడ్ చేస్తే 1 + 2 3, 3 + 3 6, 6 + 6 36, 6 + 6 12 అన్నమాట. అంటే ఈ నెంబర్కి ఇది రెట్టింపు వచ్చింది కాబట్టి పరిపూర్ణ సంఖ్యలు అంటే ఈ ఎగ్జాంపుల్ 6 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫెర్మా సిద్ధాంతం ప్రకారం అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది అంటే 5 అని. ఆన్సర్ 5. 5 అంటే దీని ఫెర్మా సిద్ధాంతం ప్రకారం ఫార్ములా ఏంటంటే 2n + 1. ఇక్కడ n బిలాంగ్స్ టు n న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ n ప్లస్లో 1 తీసుకుంటే మనకి 2 స్క్వేర్ కదండి. 2 పవర్ n అంటే 1 తీసుకున్నాం +1 అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 + 1 5 కాబట్టి అతి చిన్న ప్రధాన సంఖ్య ఏమవుతుంది అంటే 5 అవుతుంది. నెక్స్ట్ వన్. ఏవైనా 2 సహజ సంఖ్యలకు ఒకటి తప్ప వేరే ఇతర ఉమ్మడి కారణాంకాలు లేకపోతే ఆ సహజ సంఖ్యలను ఏమంటారంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఆ సహజ సంఖ్యలని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. 900 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత? ఇక్కడ 900 యొక్క కారణాంకాల సంఖ్య. ఈ సమ్ సాల్వ్ చేయాలంటే మనం ఇచ్చిన సంఖ్య ఒక ఖచ్చిత వర్గం అయితే మనకి కారణాంకాలు బేస్ సంఖ్య అవుతుందండి. అందుకని 900 ఒక ఖచ్చిత వర్గమే కదా, 30² అని రాయొచ్చు. కాబట్టి మనకి కారణాంకాల సంఖ్య ఏమవుతుందంటే ఒక బేస్ సంఖ్య అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్.
ఇంకా ముందు చేసిన వీడియోస్లో కూడా చాలా ఇంపార్టెంట్ సమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ద వీడియో. నెక్స్ట్ వన్, 6 యొక్క మొదటి 25 గుణిజాలు కనుక్కోండి అన్నారు. 6కి మొదటి 25 గుణిజాలు అంటే మనకి గుణిజాలు అంటే 6 టేబుల్, 6 1 6 6 2 12, అలాగే 25 వరకుని. దీని యొక్క గుణిజాలు ఎంత, మొత్తం ఎంత అని అడిగారు. గుణిజాలు మొత్తం అనమాట. మొత్తం కనుక్కోమన్నారు. మొత్తం కనుక్కోవాలంటే ఫస్ట్ నెంబర్ A6 అనుకోండి. లాస్ట్ 25 గుణిజాలు కాబట్టి 6 25 150. ఇది B అనుకోండి. ఫస్ట్ A ఏమో 6, B ఏమో 150 అనమాట. దీనికి గుణిజాలు మొత్తం ఫార్ములా n/2 × A + B. ఇక్కడ n అంటే మనకి ఎంత, 25, 25 గుణిజాలు కాబట్టి 25, 25 వేసుకోండి /2 ఇంటూ A అంటే 6, B అంటే 150. సో సింప్లిఫై చేస్తే 25/2 ఇంటూ 156. 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 78 టైమ్స్. దెన్ 25 ఇంటూ 78 అంటే 1950 అనమాట. ఓకేనండి. సో ఏదైనా ఇచ్చిన నెంబర్ యొక్క గుణిజాలు మొత్తం కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఏంటంటే n/2 × A + B. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను 1 నుండి 200 వరకు గల సంఖ్యలలో 3 మరియు 4 యొక్క గుణిజాలు ఎన్ని కలవు? అంటే ఇప్పుడు 3 మరియు 4 యొక్క గుణిజాలు అంటే 1 నుంచి 200 సంఖ్యలలో ఎన్ని కలవు అన్నారు. ఇప్పుడు 3 4ల కాసాగుతో ఈ 200ని భాగించాలి. 3 4 యొక్క కాసాగు తీసుకుని దానితో 200ని భాగిస్తే 200/12 అంటే 16 టైమ్స్ వస్తుంది. ఇక్కడ చూడండి. సో మనకి ఎన్ని గుణిజాలు కలవంటే 16 మన ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను 56చే భాగించినప్పుడు శేషం 29 వచ్చింది. అయితే అదే సంఖ్యను 7తో భాగించగా వచ్చే శేషం ఎంత? ఇప్పుడు ఒక సంఖ్యను 29తో భాగించారు, 56చే భాగించారు, అప్పుడు శేషం 29 వచ్చింది కాబట్టి ఈ శేషము 29ని మనం 7తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సరే మన ఆన్సర్ అనమాట. సో రిమైండర్ ఏది వచ్చిందంటే 7 4 28. సో రిమైండర్ 1 కాబట్టి శేషం మనకి 1 అనమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, 98. ఇక్కడ ఈ నెంబర్ ఇచ్చే చూడండి, 9820xy3534 అనే సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడాలంటే x + y యొక్క కనిష్ట విలువ ఎంత? ఇటువంటి సమ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి. డివిజిబిలిటీ రూల్స్ అయితే మనకి రావాలి. ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్ మనం ఒక వీడియో చేస్తాము, ఒకసారి వాచ్ చేయండి అందరూ కూడా. ఇక్కడ 9820xy3534 అనే నెంబర్ 3చే నిశ్శేషంగా భాగించబడాలంటే మనకి రూల్ ఏంటంటే మొత్తం ఈ నెంబర్లో ఉన్న సంఖ్యలను యాడ్ చేసినప్పుడు వచ్చే నెంబర్ మనకి 3తో డివైడ్ అవ్వాలన్నమాట. ఓకేనండి. సో ఇప్పుడు ఒకసారి చూడండి, 9 + 8 + 2 + 0 + x + y + 3 + y + 5 + 3 4. సో ఇవంతా యాడ్ చేస్తే మనకు 34 వచ్చింది. 34 ప్లస్ x + y మనం యాడ్ చేయలేం కాబట్టి అది అలా ఉంచాలి. ఇప్పుడు మనకి 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఇప్పుడు x + y ప్లేస్లో ఏం తీసుకుంటే అవుతుంది? 34 అనేది మనకి 3 టేబుల్లో రాదు, 35 రాదు, 36 అయితే వస్తుంది కదండి. కాబట్టి మనకి x + 2 అనేది 2 అవుతుంది కాబట్టి మనకి నెంబర్ ఆన్సర్ ఏంటంటే 2. ఓకేనా. ఎందుకంటే 36 వస్తే 3తో డివిజిబుల్ అవుతుంది కదా, అందుకని అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక 3 అంకెల సంఖ్య 4a3కి వేరొక 3 అంకెల సంఖ్య 984ని కలిపితే 13b7 అనే 4 అంకెల సంఖ్య వచ్చింది మరియు ఇది 11చే విశేషంగా భాగించబడింది. అయితే a + b విలువ ఎంత? ఇలాంటి సమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి నెంబర్ సిస్టంలో, కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 1300b7 అనే 4 అంకెల సంఖ్య వచ్చింది. ఎప్పుడు వచ్చింది అది? 4a3 అనే నెంబర్కి 3 అంకెల సంఖ్య 984ని కలిపారు. అంటే మనం ఈ 4a3 984ని కలిపితే ఈ నెంబర్ వచ్చిందంట. అయితే ఇది 11చే నిశ్శేషంగా భాగించబడింది. అంటే ఈ 13b7 అనే నెంబరు 11తో భాగించబడింది కాబట్టి మనకి 11 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే
సరిస్థానాలలో ఉండే సరిస్థానాల అంకెల మొత్తము మైనస్ బేస్ స్థానాల్లో ఉన్న అంకెల మొత్తము దాని రెండింటిని మైనస్ చేస్తే మనకి 0 అన్న అవ్వాలి, లేకపోతే =11 అనే అవ్వాలన్నమాట. ఆ రూల్ తీసుకోండి ఒకసారి. సరిస్థానాల అంకెలు 7 ఉంది, బేస్ స్థానాల అంకెలు 7 + 3 అవి యాడ్ చేయాలి. దీని డిఫరెన్స్ మైనస్ సరిస్థానాల అంకెలు 1 + b ఇవి రెండు 0కి కానీ 11కి కానీ ఈక్వల్ చేయాలి. 0 తీసుకుందాం. 7 + 3 అంటే 10, మైనస్తో మల్టిప్లై అవుతుంది ఇక్కడ. -1 - b = 0. దెన్ 10 - 1 ఏమో 9, - b = దెన్ b = 9 వచ్చింది. సో b 9 అంటే మనకి 13b7 అనే నెంబర్ 1397 అన్నమాట. ఈ 1397 అయితే మనకి ఇది 4a3 కనుక్కోవాలి. అంటే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 4a3 984 కలిపితే కదా ఈ నెంబర్ వచ్చింది. కాబట్టి మనం ఈ 1397 నుంచి 984ని తీసిస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే 7 - 4 3, 9 - 8 1, 13 - 9 4 అన్నమాట. 413 అంటే 4a3 అంటే 413 అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ? ఏ ప్లేస్లో ఎంత ఉందంటే 1 కాబట్టి మనకి A1. దెన్ మనకి a+b కదా అడిగాడు. a+b అంటే ఎంత అవుతుంది? 1 + 9 అంటే మన ఆన్సర్ 10 అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ 65, 117 అనే సంఖ్యల గసాబా 65k - 117 అయితే k విలువ ఎంత? ఇది కూడా ఒక డిఫరెంట్ సమ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు గసాబా ఇచ్చారు. గసాబా దేనికి అంటే 65కి 117కి. సో గసాబా మీకు అందరికీ వచ్చే ఉంటుంది కదండి. 65 స్మాల్ నెంబర్తో బిగ్ నెంబర్ని డివైడ్ చేస్తూ వెళ్తూ ఉండాలి 0 వచ్చే వరకు. కాబట్టి 65ని 117తో 65 1 టైం వేసుకోండి. 1s are 65. దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 52 వచ్చింది. ఈ 52తో మళ్ళీ 65ని డివైడ్ చేయాలి. 52 1s are 52. దెన్ 13 వచ్చింది. 13ని మళ్ళీ 52 తీసుకొని డివైడ్ చేస్తే 13 4s are 52. సో మనకి గసాబా ఎంత అంటే 13. సో ఈ గసాబా అనేది 65k - 117 అని ఇచ్చారు కదండి. ఇది రెండు ఈక్వల్ చేయాలి. చేస్తే 65k = 130 ఎందుకంటే 117 + 13 యాడ్ చేయాలి. దెన్ k = 130/65 అంటే 2 టైమ్స్. సో మన వాల్యూ k అనేది 2. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ 2/4 2/3 2/3 4/9 5/11 7/15ల సంఖ్యల యొక్క కాసాగు ఎంత? ఇవి సంఖ్యలు ఏంటంటే ఇవి భిన్నాలకు కాసాగు ఏంటంటే లవములు నెంబర్ల కాసాగు బై హారముల గసాబా. లవముల కాసాగు బై హారముల గసాబా. ఇప్పుడు లవములు ఏమున్నాయంటే 2 4 5 7 ఉన్నాయి. అలాగే హారం ఏముందంటే 3 9 12 and 15 ఉన్నాయి. కాబట్టి లవం కాసాగు తీసుకోండి. 2 4 5 7 కాసాగు. 2 టేబుల్ ఓన్లీ తీసుకోండి. 2 1s are 2, రిమైనింగ్ నెంబర్స్ 2 2s are 4, 5 7 అవ్వవు అలా ఉంచండి. ఇప్పుడు 2 2s are 4, 4 5s are 20, 20 7s are 140 అంటే మనకి లవముల కాసాగు 140. దెన్ హారముల గసాబా అంటే ఇక్కడ ఒకే నెంబర్తో మొత్తం అన్నీ డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు 3 తీసుకుందాం. 3 9 12 15 గసాబా చేయాలంటే 3 టేబుల్. 3 1s are 3 3s are 3 12s are 3 4s are 12, 3 5s are 15 అంటే అన్ని నెంబర్స్ కూడా మనకి 3 టేబుల్లో రావాలన్నమాట. ఇది గసాబా కట్టడం. ఓకేనండి. ఇది ఇక్కడ గసాబా అండి. ఇది కాసాబా అనుకుంటారు. గసాబా మాత్రమే. సో మనకి హారముల గసాబా ఎంత గరిష్టంగా దేనితో అయితే భాగించబడుతుంది 3 నెంబర్ కాబట్టి మనకి గసాబా 3 140/3 అనేది మనకు ఆన్సర్ అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ సమ్ 2 సంఖ్యల కాసాగు ఆ సంఖ్యల గసాబాకు 20 రెట్లు. ఆ సంఖ్యల లబ్ధం 18,000 అయితే ఆ సంఖ్యల కాసాగు కనుగొనండి.
ఇక్కడ మనకి 2 సంఖ్యల కాసాగు, గాసాబా కనపడుతున్నాయంటే మనకు ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. అదేంటంటే కాసాగు ఇంటూ గాసాబా ఈజ్ ఈక్వల్ టు 2 సంఖ్యల లబ్ధం అనే ఫార్ములాని యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి కాసాగు తెలుసా? ఇందులో తెలీదు. గాసాబాకు 20 రెట్లు అన్నాడు. అంటే గాసాబాని మనం ఎక్స్ అని తీసుకుందాం. అప్పుడు గాసాబాకు 20 రెట్లు ఏంటది? కాసాగు. కాబట్టి కాసాగుని 20 ఇంటూ ఎక్స్ అని అవుతుంది అన్నమాట. దెన్ కాసాగు ఇంటూ గాసాబా ఏమవుతుందంటే 2 సంఖ్యల లబ్ధం. కాబట్టి ఇప్పుడు 2 సంఖ్యల లబ్ధం కాసాగు ఇంటూ గాసాబా 20x ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 2 సంఖ్యల లబ్ధం అంటే 18,000 ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి. సో ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేసి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 0 0 క్యాన్సిల్, 2 టేబుల్ 900 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఎక్స్ స్క్వేర్ 900, దాని ఎక్స్ ఏమవుతుంది? 30 స్క్వేర్ అంటే 900, కాబట్టి ఎక్స్ వాల్యూ 30 అనమాట. కాసాగు ఇంటూ కాసాగు ఏమవుతుందంటే మనకి 20x. ఎక్స్ అంటే 30 వచ్చింది కదా అని 30 అనే ఆన్సర్ కాదు. కాసాగు మనం 20x తీసుకున్నాం. సో 20 ఇంటూ 30 చేయాలి. దెన్ 600 అవుతుంది ఆన్సర్. ఓకేనండి. ఓకే, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్, ఫాలో ద సిరీస్ టు గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ డిఎస్సి అండ్ టెట్ కంటెంట్ సమ్స్. ఇంకా మీరు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.